ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతుంది, కానీ తగ్గటం లేదేమిటి? ఒకవేళ తగ్గినా 1-2 రోజులు మాత్రమే తగ్గినట్టు కనబడి మళ్ళీ తిరుగు పెరుగుతుంది ఎందుకు? కారణం ఏమిటి? బంగారం కొనాలా అక్కర్లేదా? అసలే శ్రావణ మాసం వస్తోంది, పెళ్ళిళ్ళు శుభకార్యాలు విపరీతంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంగారం కొని తీరాలి, తగ్గుతుందేమో కొనుక్కుందాం అని ఆశపడి ఎదురు చూసే వాళ్ళకి రోజు రోజుకు పెరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయం, కొంచెం విచారకరమైన విషయం, ఆసక్తి కలిగించేటువంటి విషయం. ఎందుకు బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గడం లేదు? తగ్గినా 1-2 రోజుల కన్నా ఎక్కువ అది నిలవడం లేదు. కారణం ఏమిటని ఆలోచిస్తే ప్రపంచ మార్కెట్ అంతా కూడా కుదేలై ఉంది, చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒకవైపు ట్రంప్ విధానాలతో అనేక దేశాలు బాధపడుతున్నాయి. ట్రంప్ విపరీతమైన సుంకాలు విధించడం, తద్వారా దేశం లోపల మరి స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే 750 పాయింట్లు మనకు పెరిగి తెల్లారేసరికి 370 పాయింట్లు తగ్గిపోయాయి. అలా రోజుకు రోజుకు ఫ్లక్చువేషన్ అవుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేషన్ ఉంటే బంగారం రేట్లు మరి పెరగడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రెండోది ఏంటంటే యుద్ధాలు. ఇంకా మనకు రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది, ఇంకా మనకు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇలా దేశం లోపల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా బంగారం రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక రకాల కారణాల చేత బంగారం రేటు పెరుగుతున్నట్టు కనబడుతుంది. తగ్గినా ఎక్కువ రోజులు ఉండకుండా మళ్ళీ పెరుగుదలకే మోటు గుర్చే పరిస్థితి కనబడుతోంది. ఇంకా కొంతకాలం ఇలా పెరిగే లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి ఈ యుద్ధాలు పూర్తిగా అన్నీ మానగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అన్నిటి మధ్య సమస్యలు పరిష్కారంగా జరగడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ రష్యాకు వెళ్తున్నాడు, అక్కడ పుతిన్ని కలుస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరగబోతున్నాయి. అలాగే ఇజ్రాయెల్ కూడా గాజా మీద యుద్ధాన్ని ఆపేయాలనే ప్రయత్నంలో కూడా ఉంది. ఇవన్నీ జరిగినట్టయితే ఖచ్చితంగా బంగారం రేట్లు తగ్గడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అది ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పుడు బంగారం రేట్లు తగ్గుతాయి అని ఖచ్చితంగా మనం చెప్పగలిగే పరిస్థితులు లేవు. ట్రంప్లో కూడా కొంత మార్పు కనబడుతోంది. అమెరికాను ప్రతిఘటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అమెరికాలో కూడా ఈ సుంకాల పద్ధతిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సుంకాలు పూర్తిగా తగ్గిపోయి మార్కెట్ స్టాండర్డ్ అయిపోయి స్టాక్ మార్కెట్లన్నీ కూడా మరి ఫ్లక్చువేషన్స్ తగ్గిపోయి ఖచ్చితంగా బంగారం రేటు తగ్గే పరిస్థితులు ఏర్పడతాయని మనం ఆశిద్దాం. ఇప్పటికి మాత్రం ఇంకా కొంతకాలం పెరగడమే కానీ తగ్గే అవకాశాలు కనబడటం లేదని మాత్రం స్పష్టంగా మనం చెప్పగలం. ఇంకా బంగారం పరిస్థితి ఇట్లా ఉంటే వెండి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఈ మధ్య కొంచెం వెండి రేటు తగ్గి మళ్ళీ పెరగడం ప్రారంభమైంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగానే వెండి రేటు పెరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే వెండిని ఇంతకుముందు మనం ఇంట్లో దేవుడికి సంబంధించిన వస్తువులు కానీ, పాత్రలకు ఉపయోగించడం కానీ, పరిమితంగా ఆభరణాల కింద కూడా ఉపయోగించడానికి అవకాశం ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో పరిశ్రమల్లో ఎక్కువగా వెండిని ఉపయోగించడం వల్ల, ముఖ్యంగా మనకు సోలార్కు సంబంధించిన పరిశ్రమలు, తర్వాత ఎలక్ట్రానిక్ పరిశ్రమల లోపల చాలా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఒక్క ఎలక్ట్రానిక్ పెద్ద వాహనంలో దాదాపుగా 80 కిలోల వెండిని ఉపయోగిస్తున్నారు. అలాంటివి లక్షలాది వెహికల్స్ ప్రతి సంవత్సరం కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఈ లక్షలాది వెహికల్స్ ఇంటూ 80 కిలోలు వేసుకుంటే అంత వెండి అవసరం ఉంది. కాబట్టి రాను రాను పరిశ్రమల్లో వెండి యొక్క అవసరం పెరుగుతోంది. వెండిని మరి ఎక్కువగా బయటికి తీయడానికి కుదరడం లేదు. అంటే వెండి ఉత్పాదన తగ్గుతుంది, వెండి ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా వెండి రేటు పెరగడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా వెండి రేటు ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. బంగారంతో పోటీపడి ఎక్కువగా వెండి పెరుగుతుంది. కాబట్టి వెండి మీద కూడా ఎవరైనా మరి డబ్బు పెట్టదలుచుకుంటే, వెండి కొనిపెట్టుకోదలుచుకుంటే బంగారం కన్నా వెండి ఎక్కువగా ఆదాయాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది నిపుణులు చెప్తున్న మాట. కాబట్టి మరి బంగారం మీద పెట్టేటువంటి డబ్బులో కొంత భాగాన్ని వెండి కూడా పెట్టుకొని దాన్ని కూడా మనం నిల్వ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే అది పాత్రల రూపంలో కాకుండా కడ్డీ రూపంలో కానీ, బిస్కెట్ల రూపంలో కానీ, లేకపోతే స్వచ్ఛమైన బంగారం రూపంలో, వెండి రూపంలోనే మనం ఉంచుకున్నట్టయితే అది బాగా మనకు ఉపయోగపడుతుంది. తద్వారా ఎక్కువగా లబ్ధి చెందే అవకాశం ఉందని మాత్రం చెప్పగలం.